హలో అందరికీ, ఉల్వచారు చేసుకుందామండి. కుక్కర్లో టీ గ్లాస్ అంతా ఉల్వలు తీసుకొని కడిగి వాష్ చేసుకొని వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకుందాం. 1/2 అవర్ మినిమం, మ్యాక్సిమం ఇంకా మీ ఇష్టం. కుక్కర్లో వేసేసుకొని ఉడికించుకుందాం. వాటర్ పోసేసుకొని 6-7 విజిల్స్, 8 విజిల్స్ అయినా పర్లేదు. సిమ్మర్లో పెట్టుకొని ఫస్ట్ 2 విజిల్స్ హైలో పెట్టేసుకొని సిమ్మర్లో మిగతా అన్ని విజిల్స్ పెట్టేసుకుంటే 8-7 విజిల్స్లో మంచిగా ఉడికిపోతుంది. చింతపండు నానబెట్టేసుకోండి. సో విజిల్స్ అన్నీ అయిపోయాక ఇలా ఓపెన్ చేసి చూస్తే అలా ఉంటుంది. ఇలా మనం ఒత్తితే స్మాష్ అయిపోతుంది. చాలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. చూసుకోండి, అలా ఇట్లా వేలు పెట్టి ఒత్తేస్తే అట్లా ముద్దలాగా అయిపోతుంది, స్మాష్ అయిపోతుంది. సో అలా ఉడికిపోతే సరిపోతుంది మనకి. ఆ వాటర్ అన్ని పక్కకు తీసేసుకొని ఓన్లీ ఆ గుజ్జు ఆ ఉల్వలు గ్రైండ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు రెడీ చేసుకున్నాను. సో జార్లో వాటర్ అంతా తీసేసి ఓన్లీ ఉల్వలు మాత్రమే పేస్ట్ చేసుకున్నాను. సో దీన్ని పక్కన పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు పోపు వేసేసుకుందాము. ఆవాలు వేసుకున్నాను. చిట్పట్ అన్న తర్వాత జీలకర్ర వేసేసి అవి వేగినాక ఉల్లిగడ్డలు, మిరపకాయలు వేసేసి చక్కగా ఫ్రై చేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకున్నాను. సో మొత్తం చక్కగా అన్నీ ఫ్రై అయితే బాగుంటుంది. ఒకరోజు మేము ఫంక్షన్కి వెళ్ళామండి. అక్కడ తిన్నాను చారు. ఎవరిని అడగడం మర్చిపోయాను, కానీ ఆ చారు అయితే నా మైండ్లో ఉండిపోయింది. అంత థిక్నెస్ ఎలా వచ్చింది, నార్మల్ చింతపండుకి థిక్నెస్ రాదు కదా అని. సో తర్వాత అర్థమైంది ఏంటంటే ఉల్వల చారు అది అని. సో అప్పుడు నేర్చుకున్నాను. సో ఉల్లిగడ్డలు అన్నీ వేగిపోయాక పసుపు, అల్లం వేసేసుకొని వేయించేసుకుందాం. సో చక్కగా ఫ్రై అయిపోయాక ఓన్లీ చింతపండు గుజ్జు, సో కారం వేసుకుందాము. ఇప్పుడే వేసేసుకొని కారం బాగా ఫ్రై కాకముందే చింతపండు గుజ్జు, ఓన్లీ గుజ్జు మాత్రమే, వాటర్ ఇప్పుడేం యాడ్ చేయకుండా థిక్గా ఉండే గుజ్జు ఉంటుంది కదా, అది ఫస్ట్ వేసేసుకొని ఉడకబెట్టుకుందాం. ఈ కారంలో, ఉప్పులో, పసుపులో. సో గుజ్జు అంతా పోసుకుంటున్నాను, చింతపండు గుజ్జు. ఈ గుజ్జు మంచిగా ఆయిల్ తేలేంత వరకు ఉడకబెట్టేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని ఓన్లీ గుజ్జుని మాత్రమే ఉడకబెట్టుకుందాం. కారము, పసుపు, ఉల్లిగడ్డలు అవన్నిటితో పాటు ఆ గుజ్జు మొత్తం సాఫ్ట్ అవుతుంది. సాల్ట్ వేసుకున్నాను, మీకు నచ్చినంత మీరు వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు. సో అలా ఉడికిపోయి ఆయిల్ తేలుతూ ఉన్నప్పుడు మనం ఎంత కావాలంటే అంత కన్సిస్టెన్సీకి వాటర్ వేసుకుందాం. సో ఫస్ట్ వాటర్ మనకి గుజ్జు తీసినప్పుడు వచ్చింది కదండి, ఉల్వలు సపరేట్ చేసాం కదా, ఆ వాటర్ వేసుకుంటున్నాను. చిన్న గ్లాస్లో వచ్చింది నాకు అది వేసేసుకొని తర్వాత నెక్స్ట్ వాటర్ ఎంత కావాలి అనుకుంటే చారు మనకి అంత వేసేసుకొని మంచి బాయిల్ చేసుకుందాం. సో ఇది మిక్సీ జార్లో మనం పట్టుకున్నాం కదా పేస్ట్, అందులో హాఫ్ మాత్రమే వేసుకున్నాను. ఇంకా హాఫ్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ ఎప్పుడైనా 2-3 డేస్ తర్వాత చేసుకోవచ్చు అని. అదంతా వేసేస్తే ఏమవుతుందంటే చాలా థిక్గా వస్తుంది. ఇంకా చారు అంటే చారులానే బాగుంటుందని నేను ఇలా చేసుకుంటున్నాను. మీకు కావాల్సితే మొత్తం వేసుకోవచ్చు. సో మొత్తం అట్లా లంప్స్ లేకుండా చక్కగా కలిపేసుకొని బాయిలింగ్కి పెట్టేసుకుందాం. అది ఎంత బాయిల్ అయితే అంత బాగుంటుంది. ఆయిల్ తేలుతున్నప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు, థిక్ అయిపోతుంది అది. సో అలా చక్కగా బాయిల్ చేసేసుకుందాం. మంచిగా ఉడికినాక కొత్తిమీర ఆకు కూడా వేసేసుకుందాం. ఒక 1/2 అవర్ బాయిల్ చేసుకుంటే బెస్ట్. కొత్తిమీర ఆకు వేసేసుకొని చక్కగా బాయిల్ చేసుకుందాము. సో థిక్నెస్ వచ్చేసింది మనకి ఇప్పుడే. ఆయిల్ తేలుతున్నప్పుడు నేను ఆఫ్ చేసుకుంటున్నాను. సో అలా థిక్నెస్ వస్తుంది, బాగుంటుంది, ఏమీగా ఉంటుంది నాన్ వెజ్తో.
చికెన్ ఫ్రై, ముద్దపప్పుతో కూడా చాలా బాగుంటుంది. నేను తిన్నది ఫంక్షన్స్లో ముద్దపప్పు ఉల్వచారు. సో చూడ్డానికి అలా ఉంటుంది. మనకు చల్లగా అవుతున్న కొద్దీ థిక్గా అవుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.